హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా అన్వేష్ టాక్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మేము చిన్న పని మీద బయటికి వెళ్తున్నాము. అదేంటంటే నా ఫోన్ బ్యాటరీ అనేది పాడైపోయింది. ఛార్జింగ్ పెట్టినా కానీ సరిగ్గా ఉండట్లేదు. నా ఫోన్ రిపేర్ చేయించడానికి ఎంత అమౌంట్ అయింది అండ్ ఎక్కడ చేయించాము, రీజనబుల్ ప్రైస్లో అయిందా లేదా, ఇలాంటివి అన్నీ తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇదే ఫ్రెండ్స్, నా మొబైల్ బ్యాటరీ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. బ్యాటరీ చాలా ఉబ్బింది. రిపేర్ చేయించడం తప్పట్లేదు. మా బాబు గురించి చెప్పాలంటే బయటకు వెళ్తున్నామని తెలిస్తే చాలు అందరికంటే ముందే రెడీ అయిపోతాడు. వాడే బ్యాగ్ వేసుకొని రెడీ అవుతాడు. ఫస్ట్ వీడే వెళ్తాడంట. మేము రెడీ అవ్వకపోయినా వాడు గుమ్మం ముందు నిలబడి ఇంకా ఎంతసేపు అన్నట్టు చూస్తాడు. సో బయట చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్, అందుకే నేను స్కార్ఫ్ కట్టుకుంటున్నాను. ఎండ చూస్తే నాకు అది ఫోన్ బ్యాటరీ కంటే నేనే ముందు హీట్ అయిపోతా అనిపించింది. ఇదిగో చూడండి, మా ఆయన మాత్రం నాకంటే ముందే స్టెప్స్ దిగి బైక్ దగ్గర రెడీగా ఉన్నాడు. నేను ఇంకా బ్యాగ్, వాటర్ బాటిల్, బాబు ఐటమ్స్ అన్నీ చెక్ చేసుకుంటూ వచ్చాను. ఇక జర్నీ స్టార్ట్ చేద్దాం. మేము ఈవినింగ్ 4 ఆ టైంకి వెళ్ళాము. ఆ టైంలో కూడా ఎండ అసలు మస్తు కొడుతుంది. మా బాబుని రారా వెనకాల కూర్చుందు, నేను స్కార్ఫ్ అని అప్పితే ఫుల్ ఎండ కొడుతుందంటే వాడు మాత్రం అస్సలకే రాలేదు. ముందే కూర్చుంటాడంట వాడ. ఇదిగో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్లోనే మా ఆయన వర్క్ చేస్తాడు. ఇది విజయకృష్ణ టవర్స్ ఆపోజిట్లో ఉంటుంది. ఇందులోనైతే డైలీ ఏదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. బయట చాలా ట్రాఫిక్ ఉంది, ఎండ కూడా ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ గురించి చెప్పాలంటే ఈ ఎండలో కూడా వెహికల్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ అంటే ట్రాఫికే ఫ్రెండ్స్. వీళ్ళందరినీ చూసి అయితే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, ఎవర్రా మీరంతా ఎక్కడికి పోతున్నారు ఇంత ఎండలో అని అనిపించింది. ఇంత ఎండలో సిగ్నల్ పడే అంతసేపు అక్కడే ఉండాలి. అసలుకి బైక్ మీద వెళ్తున్నంతసేపు ఏమంత అనిపించదు. బట్ ఎప్పుడైతే మనం ఆగి చాలాసేపు ఉంటామో అప్పుడైతే ఎండనైతే మామూలుగా కొట్టినట్టు అనిపించదు అసలుకి. ఫైనల్లీ మేము అబిట్స్లో ఉన్న జగదీష్ మార్కెట్కి వచ్చాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మొబైల్ పార్ట్స్, బ్యాటరీస్, ఛార్జర్స్, ట్యాంపర్డ్ గ్లాసెస్, ఇలా మొబైల్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో. ఇక్కడ సీరియల్గా అన్ని మొబైల్ రిపేర్ షాప్సే ఉంటాయి. మొబైల్ చేపించడానికి ఫస్ట్ సర్వీస్ సెంటర్కి కాల్ చేసి అడిగాము ఎన్ని డేస్ పడుతుంది అని చెప్పి. వాళ్ళు 2 to 5 days అన్నారు. బట్ అది చాలా లాంగ్ అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే మన కళ్ళ ముందే తొందరగా రిపేర్ చేస్తారు. మా ఆయన మొబైల్ షాప్కి వెళ్ళి మొబైల్ ఇచ్చారు. వాళ్ళు మొబైల్ చెక్ చేసి ఓల్డ్ బ్యాటరీ తీసేసి న్యూ బ్యాటరీ వేయాలని అన్నారు. ఒక 10 minutes టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పారు. సో మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడే. సో మా మొబైల్ అయితే శ్రీ ఆదివాద్ మొబైల్స్ రియల్మీ అని ఉంటుంది. ఈ షాప్లోనే మేము రిపేర్కి అయితే ఇచ్చాము. సో చూడండి నా బ్యాటరీ ఎలా అయిపోయిందో, ఓల్డ్ బ్యాటరీ అనేది. అలాగే నేను యూఎస్బి కేబుల్ కూడా తీసుకున్నాను. అలాగే ఒక ట్యాంపర్డ్ గ్లాస్ కూడా వేయించుకుంటున్నాను నా మొబైల్కి. నా మొబైల్ గ్లాస్ మొత్తం పగిలిపోయింది. మా బాబు ఊకెత్తేస్తూ ఉంటాడు ఫోన్ అయితే. అది ఎన్నిసార్లు పగులుతుందో అసలుకి. వేయించిన 2-3 daysకే పగిలిపోతుంది. బట్ ఏంటంటే ఇంకా ఇక్కడికి వచ్చినాం కదా అని చెప్పేసి ఈ పని కూడా అవుతుంది అని చెప్పేసి వేయించుకున్నాము. దీనికి 6 months వారంటీ కూడా ఇచ్చారు. కేవలం నాకు 1100 మాత్రమే ఛార్జ్ అయింది. న్యూ బ్యాటరీ, ట్యాంపర్ గ్లాస్, యూఎస్బి కేబుల్ అన్నీ కలిపి 1100లోనే అయిపోయింది. నాకు చాలా రీజనబుల్గా అనిపించింది. మీరు కూడా మీ మొబైల్ని కనుక రిపేర్ చేయించుకోవాలంటే కనుక హైదరాబాద్లో అబిట్స్లోనే జగదీష్ మార్కెట్ రండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయిపోతుంది. మేము వచ్చే దారిలో ఇక్కడ మాకు పావురాలు కనబడ్డాయి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. మా బాబు వాటిని చూపిస్తున్నాడు. మేము ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. జామకాయలు, యాపిల్స్, బనానాస్ తీసుకున్నాము. మా బాబు అసలు ఎప్పుడు ఏవి తింటాడో కూడా తెలియదు. బట్ మేమైతే ఇవి తీసుకున్నాము. పోయినాక చూడాలి వాడు ఏవి తింటాడో అని చెప్పేసి. ఇవి తీసుకొని అయితే మేము ఇంక ఇంటికైతే బయలుదేరాము. సో మా బాబు అయితే ఇంకా పడుకొని పోయాడు దారిలోనే. మేము వచ్చే దారిలో మాకు ఇక్కడ ఒక జ్యూస్ పాయింట్ కనబడింది. సో అక్కడ ఆగాము జ్యూస్ తాగడానికి అని. మా ఆయన అయితే మ్యాంగో జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాడు. నేనైతే ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాను. సో ఇక తాగేసి ఇంటికి వెళ్ళాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.